హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాస్తా బ్రేక్ఫాస్ట్ ఈరోజు. సో ఈ పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను స్టవ్ వెలిగించి బౌల్ పెట్టిన. బౌల్లో పాస్తా ఉడకబెట్టడానికి ఒక 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసినాను. అండ్ ఒక స్పూను ఆయిల్ అనేది యాడ్ చేసిన. ఎందుకు అనంటే ఇవి అంటుకోకుండా నీట్గా రావడానికి అని చెప్పేసి నేనైతే 1 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసినాను. ఇప్పుడు వాటరు బాయిల్ అయిన తర్వాత మనము ఈ పాస్తా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మనం పాస్తా కోసం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నీళ్ళు అనేది మంచిగా బాయిల్ అయినాయి. ఈ స్టేజ్లో మనము పాస్తా అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాస్తా అనేది యాడ్ చేసుకోవాలి వేడి నీళ్ళల్లో. నీళ్ళు మసిలిన తర్వాతనే మనము పాస్తా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అంటుకోకుండా నీట్గా వస్తుంది. ఒకసారి మనము మిక్స్ చేయాలి. ఇది బాయిల్ అయినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసిరు కదా, ఇప్పుడు మంచిగా మనకి వాటర్లో మంచిగా బాయిల్ అయినాయి పాస్తా. ఇప్పుడు మనము ఒకసారి ఉడికిందా లేదా చెక్ చేసుకుందాం. ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇట్లా వాటర్ అనేది తీసేసి మొత్తం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వేసుకొని కొంచెం గాలికి పెట్టాలి. పెడితే ఇది అంటుకోకుండా ఉంటుంది. చూసిరు కదా, ఇప్పుడు ఇట్లా మనము తీసి ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏందో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను పాస్తాకి టమాటా వేసి చేస్తాను. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ పోసినాను. ఫస్ట్ మనము పోపు వేసుకోవాలి. 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినపప్పు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, ఇవి కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో ఇప్పుడు యాడ్ చేయాలి. ఆనియన్స్ యాడ్ చేయాలి, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి. సో ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో, ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. మనము మన టేస్ట్కి తగ్గట్టుగా మిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ మిర్చి యాడ్ చేస్తున్నాను. అండ్ 1 స్పూన్ పసుపు, 1 స్పూను అల్లం పేస్ట్, సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. నాకైతే 1½ స్పూను సరిపోతుంది. అండ్ ఇప్పుడే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ మంచిగా ఉడికింది, కొంచెం ఉడికింది, ఇంకా కొంచెం ఉడకాలి. మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. స్పైసెస్ అనేది మంచిగా టమాటాకు పడుతుంది, మంచిగా ఉడుకుతుంది. కొంచెం టమాటో కొంచెం అంటే కొంచెం వాటర్. ఇప్పుడు ఇది మంచిగా
ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూసిరు కదా, కొంచెం వాటర్ వేసి మనము టమాటో ఉడికించినాం కదా, మంచిగా కుక్ అయ్యింది. ఆయిల్ అనేది పైకి తేలింది, చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇప్పుడు మనము పాస్తా అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పాస్తా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది కొంచెము హైలోనే పెట్టి వేయించుకోవాలి. ఏమైనా వాటర్ ఉన్నా కానీ మనకి ఇంకిపోతుంది, డిక్రీజ్ అవుతుంది వాటర్. ఇట్లా కింది నుంచి కలుపుకోవాలి. ఇట్లా ఇష్టం వచ్చినట్టు కలపొద్దు, మళ్ళీ పాస్తా అనేది విరిగిపోతుంది, ఇట్లా నీట్గా రాదు. ఫ్లేమ్ అయితే పెద్దగానే పెట్టి కలపాలి. ఇప్పుడు చూసిరు కదా, మంచిగా మిక్స్ అయ్యింది. మన మసాలా అనేది మంచిగా పాస్తాకి మిక్స్ అయ్యింది. ఇప్పుడు మనము డిష్ అవుట్ చేసి నేను మీకు చూపిస్తాను. ఈ డిష్ అనేది మాత్రం కంప్లీట్ అయితే అయ్యింది. చూసిరు కదా ఫ్రెండ్స్, మన పాస్తా ఎలా ప్రిపేర్ చేశానో. ఈ పాస్తా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.